స్టెంట్ అనేది ఒక హార్ట్ కే వేస్తారు అనుకుంటున్నారా? లంగ్స్ కూడా వేయొచ్చు. ఈ విషయం మీకు తెలుసా? ఇది ఒక పాయిజనింగ్ కేస్. 15-year-old మేల్ చైల్డ్ ఆర్గనోఫాస్ఫరస్ పాయిజన్ అంటే పెస్టిసైడ్స్, చెట్లకు వేసే పెస్టిసైడ్స్ తాగడం వల్ల అన్కాన్షియస్ అయ్యి బయట హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి వెంటిలేటర్ మీద పెట్టారు. అతను లక్కీగా ట్రీట్మెంట్ తో రెస్పాండ్ అయ్యాడు. వెంటిలేటర్ నుంచి తీసేశారు. ఇంటికి వెళ్ళిన వారం తర్వాత శ్వాస తీసుకోవడంలో విపరీతమైన ఇబ్బంది, మాట పడిపోవడం, గాలి తీసుకుంటున్నప్పుడు సౌండ్ రావడం, స్ట్రైడర్ అంటారు దాన్ని, ఇలాంటి సిమ్టమ్స్ తో తిరిగి మా దగ్గరకు వచ్చారు. ఇతన్ని పరీక్ష చేసినప్పుడు స్వరపేటిక క్లోజ్ అయినట్టు మేము ఐడెంటిఫై చేసాం. సిటీ స్కాన్ వీటి ద్వారా దాన్ని కన్ఫర్మ్ చేసాం. బ్రాంకోస్కోపీ చూస్తే వోకల్ కార్డ్స్ అంటే మాట్లాడడానికి పనికొచ్చే నరాల కింద భాగంలో 4 millimeters మాత్రమే ఉంది. మామూలుగా అది 14 millimeters ఉండాలి. అలాంటిది 4 millimeters మాత్రమే ఉంది. దానివల్ల అతనికి గాలి తీసుకోవడం ఇబ్బంది అవుతుంది. సో ఇతన్ని మనం హాస్పిటల్లో అడ్మిట్ చేసి జనరల్ అనస్థీషియాలో ఆ హోల్ ని పెద్దదిగా చేసి అది తిరిగి క్లోజ్ కాకుండా దాని ప్లేస్ లో ఒక సిలికాన్ స్టెంట్ అరేంజ్ చేస్తాం. ఇది చాలా కామన్ గా జరిగే ప్రొసీజర్. కాకపోతే చాలా మందికి ఇట్లా లంగ్స్ లో కూడా స్టెంట్ వేయొచ్చు అనే విషయం తెలియదు. ఇలాంటి ప్రాబ్లం ఈ ఒక్క పాయిజన్ కేసెస్ లోనే కాదు, చాలా కారణాలు ఉంటాయి. కొన్ని రకాలైన టీబీ ఇన్ఫెక్షన్స్ లో స్వరపేటి క్లోజ్ అవుతుంది, బినైన్ స్ట్రిక్చర్ అంటారు. దీంట్లో కూడా స్ట్రైడర్ డెవలప్ అవుతుంది. కొన్ని రకాలైన గొంతుకు సంబంధించిన క్యాన్సర్స్ లో కూడా స్వరపేటికి దెబ్బతింటుంది. కొంతమంది పేషెంట్స్ కి వెంటిలేటర్ అరేంజ్ చేయాల్సి వస్తుంది. ప్రొలాంగ్డ్ గా వెంటిలేషన్ చేయడం వల్ల వెంటిలేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక వారం తర్వాత ఇలాంటి స్ట్రైడర్ అనే ప్రాబ్లం డెవలప్ అవుతుంది. సో ఈ స్ట్రైడర్ అనేది ఎందుకు వచ్చింది అనేది ఐడెంటిఫై చేసి దానికి ప్రాపర్ గా ట్రీట్మెంట్ తీసుకుంటే ఇలాంటి స్టెంట్ ద్వారా దాన్ని క్యూర్ చేయొచ్చు. ఇలాంటి అడ్వాన్స్ ట్రీట్మెంట్ అండ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ మన సాయి సిద్ధార్థ హాస్పిటల్ కొంపల్లిలో అవైలబుల్ ఉంది.